మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి గిరిపంతుల చేతుల మీదుగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి గిరిపంతులు, వంశీ పంతులు, ఆలయ కమిటీ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, గన్నవరం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దర్శనం ద్వారా ఉదయం 5 గంటల నుండి పంచామృతాలతో అభిషేకము మరియు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ, మా మండల వాసులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి దయ అందరి ఇలాగే ఉండి అందరూ సురక్షంగా ఉండాలని వేడుకుంటున్నామని కోరుకుంటున్నాను. కళ్యాణాత్మక గాత్రాయ కామితార్థ ప్రదాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీం క్షీర సముద్ర రాజితనయాం చిరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ ఫలితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షరబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీం దర్శితాం వందే కుందం ప్రియాం. మాధర్ నమామి కమలే కమలాయ దాక్షి శ్రీ విష్ణు కమలవాసిని క్షీరోదతే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీం ప్రసీద నమతాం శరణ్యే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి వెల్దుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా మరి పంచామృత అభిషేకాలు మరియు హనుమంతుడికి సింధూర పూజ, మరి ఆ యొక్క ప్రవాణ శంకర స్వామికి అభిషేకం, నవగ్రహాలకు మరియు నవగ్రహ పూజ ఈ రోజు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మనకు ఎందుకు జరుపుకుంటామంటే, ప్రత్యేకించి విష్ణుమూర్తి ఈ రోజు యోగ నిద్ర నుంచి లేచి మరి ఉత్తర ద్వారం కూడా భక్తులందరూ యోగ నిద్ర నుంచి లేస్తాడు. కాబట్టి మరి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా ఈ యొక్క వైకుంఠం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు. మరి ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క మనకు ఆ అనుగ్రహం అనేటువంటిది, ఆ యొక్క చూపు అనేటువంటిది ఉంటది. కాబట్టి మరి ఈ రోజు ఆ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి దర్శించుకుంటే మనకు పుణ్యం కలుగుతుందని, మోక్షం దొరుకుతుందని ఆ యొక్క పురాణాలకు శాస్త్ర ప్రవక్తి ఉంది. కాబట్టి స్వస్తి.